గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చేష్మా స్టైల్. ఇదిగోండి మనకు వచ్చేసి హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? బాగానే ఉన్నారా? మేము పోతే ఆవకాయ తింటున్నాం. ఆవకాయ అంటే చాలా బాగుంది. ఇదిగోండి ఎంత బాగుంది అంటే అసలు నోరు ఊడిపోతుంది. ఇదిగోండి మీకు కూడా ఇష్టమైన ఆవకాయ కామెంట్స్లో చెప్పండి. ఇంకోండి ఎగ్ బుజ్జి కూడా చేశారు. ఎగ్ బుజ్జి కూడా మీకు సూపర్ ఉంది. చాలా బాగుంది. ఇప్పుడైతే ఎగ్ కలుపుకుంటున్నాను. ఎలా ఉందో చెప్తాను. ఇదిగోండి ఎగ్. ఇప్పుడుంది ఎగ్ కూడా. మా చెల్లి వాళ్ళ ఇంట్లో భోజనం చాలా బాగుంటుంది. ఆంటీ చేసినవి ఏదైనా సరే నిజంగా. ఎందుకంటే నేను అప్పుడప్పుడు తింటాను ఇక్కడే. ఇది మా ఇంట్లో తింటుంది అప్పుడప్పుడు. మా మమ్మీ చేసే కర్రీస్ అన్నీ దీనికి ఇష్టం. మీరు మమ్మీ చేసే కర్రీస్ చేపల కూర ఆ రోజురా నాది సెమిస్టర్ ఫస్ట్ అనేది అయిపోయింది. హై మార్క్స్తో పాస్ అవ్వడం జరిగింది. ఆ రోజున మా మమ్మీ చేపల కూరలో ఫిష్ కర్రీస్, ఇంకా ఫిష్ ఫ్రై, ఇంకా చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ మొత్తం చేశారు. మొత్తం చేయగానే మా చెల్లి మా చిన్న చెల్లి వచ్చారు. రాగానే అసలు ఆ కారం తట్టుకోలేక అసలు రుప్పుతూనే ఉంది. అసలు ఆ కారం 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 అని అసలు ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం మర్చిపోలేం కదా చెల్లి. అసలు ఎంత రుప్పుతున్నావు అంటే మేము ముగ్గురు. నేను పన్నీర్ కర్రీ చేసా. పన్నీర్ కర్రీ అందరికీ నచ్చింది. మా చిన్న చెల్లి కూడా తింది. అది బ్రాహ్మిన్స్. అదేమో ఎగ్ అంటే ఎగ్ తింటుంది. వెజ్ తింటారు. వెజ్ తింటుంది, నాన్ వెజ్ తినరు. ఎగ్ తింటుంది. కానీ ఫిష్ కానీ చికెన్ కానీ అలా మేము క్రిస్టియన్స్. కానీ మేము అన్నీ తింటాం. అన్నీ అంటే మరి కొన్ని తినం, కొన్ని తింటాం.